హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము అట్లాంటాలో ప్రదేశానికి వెళ్ళామండి. అదేంటో మీకు చూపిస్తున్నాను చూడండి. అది స్వామినారాయణ టెంపుల్. ఆ స్వామినారాయణ టెంపుల్ ముందు అంత ఆవరణలోని ఆహ్లాదంగా ఆవరణలో అంత బాగుంది చూసారు. అంత పెద్ద ఆవరణ ఉందని గుడి అలా ఉంది. దగ్గర నుంచి తీయకూడదని చెప్పి అక్కడ రాశారనమాట. దూరం నుంచి తీస్తున్నాను అందుకని. చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంత లోపలంతా అయితే ఎంత బాగుందో. ఫొటోస్ తీయకూడదని పెట్టారు. వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి అక్కడ పార్క్ లాగా, కారు రావడానికి కార్ పార్కింగ్ అన్నీ చాలా బాగుంది చూసానికి. అక్కడ ఒక స్టోర్ కూడా ఉందండి. స్టోర్లో మేము కొన్ని అగరబత్తీలు అవి అయితే తీసుకున్నాము. మా బావరాలు అక్కడ ఉయ్యాలు ఊగుతుంది దూరం నుంచి. ఎండగా ఉంది, అయినా సరే ఎండలో ఊగేస్తున్నారు. మేము నీడ నుంచి సైడ్ నుంచి దూరం నుంచి చూస్తున్నాం అనమాట. ఆ లోపల క్యాంటీన్ కూడా ఉందండి. క్యాంటీన్ స్నాక్స్ అన్నీ అమ్ముతున్నారు. గుడికి ఎంత బాగుందంటే ఆ గుడి అసలు చాలా చాలా అందంగా ఉంది. స్వామినారాయణ టెంపుల్తో అది పిల్లలు ఆడుకునే చాలామంది. అలాగే మేము వీక్ డేస్లో వెళ్ళాము అనమాట. వీకెండ్ కాకుండా ఫ్రైడే వెళ్ళాము. జనాలు ఎక్కువ లేరు, లేకపోతే వీకెండ్లో అయితే చాలామంది జనాలు ఉంటారు. అలాగే ఎండలో పడి ఊగేస్తున్నారు ఉయ్యాల. అక్కడి నుంచి చూస్తున్నాము. అక్కడ ఏవో రాసిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఎవరో అలాగే వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చి చూస్తున్నారు. అక్కడ పిల్లల్ని ఆడించుకుంటున్నారు వాళ్ళు కూడాను. మేము ఎండ ఎక్కువ ఉండడం వల్ల సైడ్ నుంచి కూర్చుని నేను చూస్తున్నాను అన్నమాట. వీడియోస్ తీస్తున్నాం. అలాగా దూరం నుంచే తీస్తున్నాను. ఎండలోకి వెళ్ళాక అసలు చాలా నీట్గా ఉందండి ప్రదేశాలు చుట్టూరాను. అసలు ఎంత బాగా ఉంచారంటే అంత నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. లోపల ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి అన్నారు. కామ్గా ఉండి లోపల సన్ఫ్లవర్స్ అవి చూడండి. గుడికేసి తిరిగి నమస్కారం చేస్తున్నట్టున్నాయి కదా ఫ్లవర్స్ కూడాను. అసలు ప్రకృతి అంత ఆహ్లాదంగా ఉందంటే అంత బాగుంది. ఆ మేఘాలు అవి మబ్బుగా ఉంది, ప్లస్ ఎండ కూడా ఎక్కువే ఉందండి. దూరం నుంచే తీయవలసి వచ్చింది వీడియోస్. కొంచెం తీసాను. నేను చెప్పాను కదా, నేను వీడియోస్ తీయడంలో కొంచెం డల్ అని. అలాగా పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడ ఒక మార్కింగ్ పెట్టారండి. అక్కడ వరకే ఫొటోస్ ఏం తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా అక్కడ తీసుకోవాలి, అంతకంటే ముందుకెళ్ళి ఏం తీయకూడదని పెట్టారన్నమాట. ఇంకా చూస్తుంటే అసలు చాలా ఎన్ని ఎకరాల్లోనూ ఉన్నట్టుంది ఇది మొత్తం. నేను అడగలేదు కానీ అసలు చూస్తుంటే చాలా ముచ్చటేసింది. మా ఇంటికి గెస్టులు వచ్చారు. గెస్టులను తీసుకుని వెళ్ళాం అనమాట. స్కై చూడండి, తెల్లటి మబ్బులు ఎంత బాగున్నాయని. కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి అలా ఉంది. అలా మేము బయటకు వెళ్ళి అలా కొంచెం ఆ బయటకు వెళ్ళే తోవలో రైట్ సైడ్ ఉందన్నమాట ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లో పిల్లలకి కొంచెం తినిపించాము. ఆల్రెడీ ఫుల్గా తినేసి వెళ్ళాము ఆ రోజు మార్నింగ్. మేమేం తినలేదు, కొంచెం స్నాక్స్ తీసుకున్నాం అంతేనా. చూస్తే అసలు ఎంత బాగా కట్టారంటే అంత పాలరాతి శిల్పాలు నేను లోపల వెళ్తాను. చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా అనమాట. మొత్తం మా తోటికోళ్ళు అయితే మా తోటికోళ్ళు ఇచ్చారు. ఆవిడైతే అంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది అని ముడిచిపోతున్నారు ఆవిడ. ప్లేస్ కూడా ప్రశాంతంగా అస్సలు చూడండి. ఆ స్కైలో మబ్బులు ఎలా ఉన్నాయంటే ఆ గుడిలాగా అటు సైడ్ గుడి అలాగా ఉన్నాయి మబ్బులు కూడాను అనిపిస్తుంది. గుడి షేప్లోని మబ్బులు ఉన్నాయా అన్నట్టు అంత ఇదిగా ఉంది. అసలు ఎండ పక్కన మాడగొడుతుంది, ఆ పక్కన మబ్బుగానే ఉంది. టెంపుల్ ముందు ఫ్లవర్ గార్డెన్ కూడా ఉందండి. రంగురంగుల పూలన్నీ ఉన్నాయి అక్కడ.